బాబు లీలా కేడర్ గోల అంటూ ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలియక టీడీపీలో గందరగోళం. కొత్త నేతల పేర్లు చెప్పి నియోజకవర్గాల ఐవీఆర్ఎస్ సర్వే ఇదేమి గోల అంటున్న కేడర్ మైలవరం నుంచి పెనంలూరుకి దేవినేని ఉమ, గురజాల నుంచి నరసరావుపేటకి ఎరపతినేని, గంటాను ఏకంగా జిల్లా దాటించే ప్రయత్నం, విజయవాడ పశ్చిమలో తెరపైకి కొత్త వ్యక్తి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చేస్తున్న అడావిడితో తెలుగుదేశం పార్టీ కేడర్లు అయోమయం నెలకొంది. తమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రోజుకో నేత పేరు, అది సంబంధం లేని ప్రాంతాలకు చెందిన వారి పేర్లు వస్తుండటంతో కేడర్ నిర్గాంతపోతున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడిగా 99 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఇప్పటికే పలు చోట్ల ఆందోళన జరుగుతున్నాయి. మిగిలిన సెట్ల అభ్యర్థులను ఖరారు చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కసరత్తు కేడర్ని మరింత ఆందోళన గురి చేస్తుంది. ఎవరిని ఎక్కడిని బరిలోకి దించుతారో, ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాక పార్టీ నేతలు కార్యకర్తలు తల్లబట్టుకుంటున్నారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ సీట్ని వసంత కృష్ణప్రసాద్కి ఖరారు చేయడంతో ఉమా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పెనంలూరుకు సిద్ధంగా ఉండాలని ఉమాకి చంద్రబాబు సూచించారు. పెనంలూరులో అభ్యర్థి ఉమా అయితే సమ్మతమేనా అని ఫోన్లు వస్తుండదు. కేడర్ తెల్లబోతోంది. ఉన్నట్టుండి ఉమాను ఇక్కడికి దిగుమతి చేయడం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్కడి ఇన్ఛార్జి బోడే ప్రసాద్ తనకు కాకుండా మరొకరికి సీట్ ఇస్తే తాను చేతకాని వాళ్ళ చూస్తూ ఊరుకోనని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దేవినేని ఉమా కూడా పెనమలూరులో కొందరు టీడీపీ నాయకులకు ఫోన్లు చేసి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందని ఆరాధిస్తుండటంతో ఇదేం పరిస్థితి అంటూ స్థానిక నేతలు జుట్టు బిక్కున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావుని నిన్నటి వరకు చంద్రబాబు గాల్లో పెట్టారు. మొదటి జాబితాలో ఆయన పేరు గలంతే. ఇప్పుడు ఆయన గురజాల నుంచి నరసరావుపేటకు మార్చాలని ఆలోచన చేస్తున్నారు. నరసరావుపేట టీడీపీ అభ్యర్థిగా ఎరపతినేని అయితే ఎలా ఉంటుందో అని ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు. దీంతో అక్కడి నుంచి చదలవాడ అరవిందబాబు వర్గం లవోదీపం ఉంటుంది. మరోవైపు గురజాలలో వలస వచ్చిన నేత జంగా కృష్ణమూర్తి అభ్యర్థిత్వంపై సర్వే చేస్తున్నారు. గురజాలలో తన్న కాదని ఉన్నట్టుండి జంగాన్ని తేవడంతో ఎరపతినేని కారాలు మిరియాలు నూరుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే ఏకంగా జిల్లా దాటించే ప్రయత్నం చేస్తుండటంతో ఉత్తరాంధ్రలో టీడీపీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తేవడం ఆయన నిరాకరిస్తున్న గందరగోళానికి దారితీస్తుంది. విజయవాడ పశ్చిమ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ రకరకాల గిమ్మిక్కులు చేస్తున్న మరోవైపు ఆ సీటు తాందేనని జనసేన హడావిడి చేస్తుంది. ఈ 3 శిబిరాలు నివ్వెరపోయేలాగా కొత్తగా ఎంకే బేగ్ను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఆయన అభ్యర్థిత్వంపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుండటంతో స్థానిక నేతలు ముక్కును వేలేసుకుంటున్నారు అన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఓవరాల్గా చూస్తే ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ చేశారంటూ వెక్కిరించినటువంటి చంద్రబాబు ఇప్పుడు తను అదే పని చేస్తున్నారు. అది ఒక జోక్ అయితే, రెండవది తన పార్టీ వాళ్ళని ఎక్కడెక్కడికి మార్చుకోవాలో మా ఇష్టం అని చెప్తూ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక అయినటువంటి సాక్షి తెలుగుదేశంలో చేయడం మాత్రం తప్పని రాస్తోంది. అది ఇక్కడ విచిత్రం. అంటే మావాడు ఏం చేస్తే అది శృంగారం, ఎదురోళ్ళు ఏం చేస్తే అది విచారం అనేటటువంటి కోణంలో వార్తలు రాయడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి